ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోయి తప్పి మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. రెండు విషయాలు ఇక్కడ. అసలు బేసికల్లీ ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు గంభీరంగా లోపలున్న 8 మంది ప్రాణాలు ఎట్లా కాపాడాలని మంత్రి గారు ఆలోచించారు. అది వదిలిపెట్టి మా మీద రాజకీయంగా బురద జల్లే ప్రయత్నము, తనను తాను కాపాడుకునే ప్రయత్నము రాజకీయం చేస్తున్నాడు. ఇది ఈ సమయంలో 8 మంది అసలు ఉన్నారా లేదా, వాళ్ళ ప్రాణాలు ఏమైనాయి అని ఒకవైపు రాష్ట్రం అంతా ఆలోచిస్తుంటే దాని మీద పనిచేయాల్సిన మనిషి గత ప్రభుత్వము అని మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మంత్రిగా ఒకసారి రికార్డ్స్ చూసుకో, మొత్తం రికార్డ్స్ నీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు 2015లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమైతే 2005 నుంచి 2014 వరకు 9 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మీరు పెట్టిన ఖర్చు 3,300 కోట్లు. 2014 నుంచి 2023 వరకు అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము పెట్టిన ఖర్చు 3,900 కోట్లు. అంటే మీకంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టు పట్ల నిజాయితీగా చిత్తశుద్ధితో మేము పనిచేశాము. అసెంబ్లీలో ఒకసారి చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద మాట్లాడాలంటే అప్పుడే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఖిలపక్ష సమావేశాన్ని అసెంబ్లీలోనే కమిటీ హాల్ 1లో పెట్టి అన్ని పార్టీలను పిలిచి అభిప్రాయాలు తీసుకొని ప్రాజెక్టు వేగంగా జరగాలంటే ఒక 100 కోట్ల రూపాయలు ఏజెన్సీకి డిపాజిట్ ఇవ్వాలని నిర్ణయం జరిగితే వెంటనే 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. మా హయాంలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 2021-22 2 సంవత్సరాలు కరోనా వల్ల మరి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలంతా వెళ్ళిపోయారు. ఆ 2 సంవత్సరాలు కొంత స్లో అయింది కరోనా వల్ల. అదర్వైజ్ బీఆర్ఎస్ హయాంలో దాదాపు 12 కిలోమీటర్లు టనల్ తవ్వడం జరిగింది. 11 నుంచి 12 కిలోమీటర్లు టనల్ మేము తవ్వాం.